మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చెడు వ్యసనాలకి జల్సాలకు పాల్పడినటువంటి ఓ వ్యక్తి తిరుపతిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కలకలం రేపుతోంది. అయితే సూర్యప్రభాస్ అనేటువంటి వ్యక్తి విజయవాడ కేదారేశ్వరపేటలో తల్లిదండ్రులతో ఉంటున్నారు. ఇతనికి 4 సంవత్సరాల క్రితం వివాహమైంది. 4 సంవత్సరాల బిడ్డ కూడా ఉన్నాడు. అయితే అతను మత్తు పదార్థాలకి జల్సాలకి అలవాటు పడి తన స్నేహితులతో కలిసి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకి చైన్ స్నాచింగ్లకి పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఒక దొంగతనానికి సంబంధించి తన స్నేహితులు పట్టుబడిపోవడంతో ఇక సూర్యప్రభాస్ కూడా పోలీసులకి దొరికిపోతాననేటువంటి భయంతో తన భార్య బిడ్డతో 1 నెల క్రితం తిరుపతికి వచ్చేసాడు. తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి వేదాంతపురం రాజేశ్వరి నగర్లో ఓ నివాసం తీసుకున్నాడు. అక్కడే ఉంటూ ఒక చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే పోలీసులు బృందం ఒకటి నిన్న తెల్లవారుజామున తిరుపతికి వచ్చింది. సూర్యప్రభాస్ని అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి పోలీస్ బృందము అతను ఫోన్ లొకేషన్ డేటా ఆధారంగా తన ఇంటికి వెళ్ళారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో తలుపులు కొట్టినటువంటి పోలీసులు అటుగా చూసినటువంటి సూర్యప్రభాస్ ఇక పోలీసులు తనని అరెస్ట్ చేస్తారనేటువంటి ఒక భయంతో పెట్రోల్ బాటిల్తో పోలీసులను బెదిరించే ప్రయత్నం చేశాడు. ఒంటిపై పోసుకొని తాను నిప్పంటించుకుంటాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి కూడా పోలీసులను హెచ్చరించారు. అయితే పోలీసులు ససేమిరా అనడంతో ఒక్కసారిగా సూర్యప్రభాస్ ఒంటికి నిప్పంటించుకున్నాడు. అయితే తన భార్య బిడ్డ కూడా అదే సమయంలో ఇంట్లోనే ఉండడంతో ఒక్కసారిగా వాళ్ళు రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకున్నారు. అయితే పోలీసులు తలుపులు బద్దలు కొట్టి అతన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తారు. ఇంతలోనే అతను చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. అయితే భార్య బిడ్డ స్వల్ప గాయాలతో బయటపడినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. అయితే ఏదైనా కేసు విషయంగా పోలీసులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వస్తే ఖచ్చితంగా స్థానిక పోలీసులకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సూర్యప్రభాస్ పైన దాదాపు 6 దొంగతనాలు చైన్ స్నాచింగ్ కేసులు నమోదైనట్టయితే మాత్రం పోలీసులు చెప్తున్నారు. దాంతోపాటు కూడా ఒక ఫోక్సో చట్టం కింద కేసు కూడా నమోదైనట్టయితే తెలుస్తోంది. సో ఈ కేసుల విషయంగా సూర్యప్రభాస్ని అరెస్ట్ చేయడానికి సిఐతో సహా ఒక బృందం ఏదైతే ఏలూరు జిల్లా నుంచి తిరుపతికి వచ్చింది. అతన్ని పట్టుకోవడానికి స్థానిక పోలీసుల సహాయం లేకుండానే నేరుగా వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఇటువంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా పోలీస్ శాఖ కూడా కొంత షాక్కు గురైంది. వెంటనే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక డివిజనల్ అధికారి కూడా నేరుగా ఇక్కడికి వచ్చి తన భార్యతో కొంత మాట్లాడే ప్రయత్నం చేశాడు. అది క్షణికాలంలో ఆవేశంలో చేసుకున్నటువంటి ఘటన నేపథ్యంలోనే కొంత రాజీ చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకి మొదటగా సమాచారం ఇవ్వలేదు. అదే రకంగానే అతను అలా బ్లాక్మెయిల్ చేస్తుండగా పోలీసులు దాన్ని నిలువరించే ప్రయత్నం చేయలేదనేటువంటి ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇతని పైన దాదాపు 7 కేసులు నమోదైంది కాబట్టి ఆ రకంగా మేము అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా ఏదైతే తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం రాజేశ్వరి నగర్లో ఉన్నటువంటి సూర్యప్రభాస్ ఇంటి దగ్గర ఆందోళన నెలకొంది. అసలు ఒక్కసారిగా పోలీసులు 6 గంటల ప్రాంతంలో అంతమంది ఎందుకు రావాల్సి వచ్చింది? అతను పట్టుకునే ప్రయత్నంలో కొద్దిసేపటికైతే ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున మంటలు పొగ వ్యాపించడం ఒకంత అందరూ కూడా షాక్కు గురై పరుగులు తీసినటువంటి పరిస్థితి. అయితే ఆ ఇంటి ఓనరు ఒక టీచర్గా తెలుస్తోంది. ఆమె ఇక్కడికి వచ్చినటువంటి సూర్యప్రభాసు తన భార్య బిడ్డని చూసి ఏదో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి బదిలీ అయినట్టు ఇక్కడికి మేము ఒక ఉద్యోగం కోసం వచ్చినట్టు చెప్పి అక్కడ నివాసంకి చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రకంగానే ఆమె నమ్మి వాళ్ళని అక్కడ రెంట్కి కూడా ఇవ్వడం జరిగింది. కేవలం 1 నెల మాత్రమే అయినట్టయితే తెలుస్తుంది. ఆ 1 నెల రోజుల పాటు సూర్యప్రభాస్ ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్ళి తిరిగి సాయంత్రం కానీ రాత్రికి కానీ ఇంటికి వచ్చేవాడు. సో ఇలా అందరితో కూడా చాలా సఖ్యతగా ఉండేవాడు. సో ఈ రకంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వారు ఎవ్వరికీ కూడా అనుమానం రాలేదు. అయితే ఒక్కసారిగా నిన్న తెల్లారుజామున 6 గంటల ప్రాంతంలో పోలీసు బృందాలు అక్కడికి రావడంతో అందరూ కూడా షాక్కు గురయ్యారు. అది వెంటనే ఇల్లు మొత్తం కూడా కాలిపోయినటువంటి దృశ్యం అక్కడ కనిపించడంతో అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో లోకల్గా ఉండేటువంటి వారు స్థానికులకు పోలీసులకి సమాచారం ఇచ్చారు. అప్పుడు ఈ ఒక గుట్టంతా కూడా బయటపడింది. అక్కడ నుంచి వచ్చినటువంటి పోలీస్ బృందం ఎటువంటి సమాచారం ఇవ్వకుండా స్థానిక పోలీసులు సహాయం తీసుకోకుండా ఇటువంటి సెర్చ్ చేయడం పట్ల ఒకంత
విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే ఏలూరు జిల్లా నుంచి వచ్చినటువంటి ఒక ఉన్నతాధికారి ఆయన భార్యతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఒక 5 లక్షలు సెటిల్మెంట్కి కూడా ఇచ్చినట్టయితే తెలుస్తోంది. సో ఆ రకంగా మాట్లాడినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి కంప్లైంట్ కూడా రిటర్న్గా రావట్లేదు. పోలీసులు ఈ రకంగా చేశారనేటువంటి విమర్శలు కూడా వాళ్ళు చేయకపోవడం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనిపైన అంతా కూడా నిశ్చితంగా పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సూర్యప్రభాస్ మృతదేహం అనేది తిరుపతి రొయ్య ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసుకుని నిన్న సాయంత్రమే తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి గోవిందధామంలో అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. సో ఇవంతా కూడా పోలీసుల సమక్షంలో పూర్తవడంతో కొంత చర్చనీయాంశంగా మారుతోంది. అయితే అక్కడి నుంచి వచ్చినటువంటి పోలీస్ బృందం పైన ప్రస్తుతం విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ కేసును ఏ రకంగా తీసుకోబోతున్నారు, అసలు పోలీసులు ఏ రకంగా సమాధానం చెప్పబోతున్నారు, అదే రకంగానే జరిగినటువంటి ఘటన నేపథ్యంలోనే సూర్యప్రభాస్ బంధువులు కావచ్చు, లేదంటే భార్య బిడ్డ ఎటువంటి సమాధానం ఇవ్వబోతున్నారో కొంత ఉత్కంఠ అయితే నెలకొంది.